సంక్రాంతి తర్వాత టాలీవుడ్లో మళ్ళీ ఆ రేంజ్లో సినిమా కళ కనిపించలేదు. మధ్యలో అప్పుడప్పుడు తండేల్ లాంటి సినిమాలు వచ్చాయి, కానీ పూర్తి స్థాయిలో బాక్స్ ఆఫీస్ను కలెక్షన్లతో ముంచెత్తిన సినిమా అయితే రాలేదు. కోటి మధ్య వచ్చి కాసిని డబ్బులు మిగిల్చింది బయర్లకు. ఇక చాలా రోజుల తర్వాత ఈ వీకెండ్ వరుస సినిమాలు వస్తున్నాయి. 2 రోజుల గ్యాప్లోనే ఏకంగా 5 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో 2 డబ్బింగ్ సినిమాలే అయినా కూడా వాటిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. వరుస రోజుల్లో ఉగాది, రంజాన్ పండుగలు ఉండడంతో 2 పండుగలను క్యాష్ చేసుకునేలా వరుస సినిమాలు విడుదల చేస్తున్నారు మేకర్స్. మార్చి 27 నుండి సినీ పండుగ మొదలు కానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పేలనున్న పాంచ్ పటాకాలో ముందుగా వస్తున్న సినిమా మోహన్ లాల్ L2 ఎంపరాన్. ఈ సినిమా మార్చి 27న దిగుతోంది. ఈ సినిమాకు నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే మతులు పోతున్నాయి. గంటకు 1,00,000 వరకు టికెట్స్ బుక్ అవుతున్నాయి. మలయాళం వర్షన్ మాత్రమే కాదు, తెలుగులోనూ దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. బిజినెస్ కూడా దాదాపు 400 కోట్ల వరకు జరుగుతోంది. దిల్ రాజు ఈ సినిమాను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో భారీగానే విడుదల చేస్తున్నాడు. అదే రోజు విక్రమ్, వీరా, ధీరా, సూర పార్ట్ 2 వస్తోంది. మిగిలిన అన్ని సినిమాలతో పోలిస్తే దీనిపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. విక్రమ్ సినిమా ఒకటి విడుదలవుతుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. కాకపోతే ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా రేపు టాక్ బాగుంటే కలెక్షన్ల వేటలో విక్రమ్ పుంజుకునే అవకాశం లేకపోలేదు. తమిళంతో పాటు వరల్డ్ వైడ్గా 100 కోట్ల బిజినెస్ చేస్తోంది వీరా, ధీరా, సూరన్. మార్చి 28న తెలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి. నితిన్ రాబిన్ హుడ్తో పాటు మ్యాడ్ స్క్వేర్ అదే రోజు విడుదల కానున్నాయి. అందులో నితిన్ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే ఉంది. పైగా ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోతుంది. ముఖ్యంగా నితిన్ కామెడీ టైమింగ్తో పాటు కేతిక శర్మ ఐటమ్ సాంగ్, శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ క్యామియో, వెంకీ కుడుముల ట్రాక్ రికార్డ్ అన్నీ కలిపి రాబిన్ హుడ్ పై అంచనాలైతే బాగానే పెంచేస్తున్నాయి. ఈ సినిమా బిజినెస్ దాదాపు 50 కోట్ల వరకు జరుగుతోంది. మరోవైపు మ్యాడ్ స్క్వేర్ సినిమాను అస్సలు తక్కువ అంచనా వేయడానికే లేదు. లూసిఫర్ 2, వీరా, ధీరా, సూరన్, రాబిన్ హుడ్ కంటే మెట్రో సిటీస్లో మ్యాడ్ స్క్వేర్ కోసమే యూత్ ఎక్కువగా వేచి చూస్తున్నారు. బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సల్మాన్ ఖాన్ సికిందర్ మార్చి 30న వస్తోంది. ట్రైలర్, టీజర్ పెద్దగా ఆకట్టుకోకపోయినా రంజాన్, సల్మాన్ ఖాన్ డెడ్లీ కాంబినేషన్ కాబట్టి తక్కువ అంచనా వేయలేం. పైగా మురుగుదాస్ దర్శకుడు. ఈ సినిమా బిజినెస్ అయితే 400 కోట్ల వరకు జరుగుతుంది. హిట్ అయితే 500 కోట్ల నుండి 750 కోట్ల మధ్యలో సల్మాన్ వసూలు చేస్తాడు. మొత్తానికి ఈ 3 రోజుల విధ్వంసంలో 1000 కోట్లు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మరి వీళ్ళలో గెలుపు ఎవరిదో వేచి చూడాలి.